నువ్వు లావుగా ఉన్నావు, స్లిమ్ గా మారుస్తాను అంటూ వల విసిరాడు. ఎక్సర్సైజ్లంటూ జిమ్ కి రమ్మన్నాడు. ప్రోటీన్ షేక్ ఇస్తానంటూ హోటల్ కి పిలిచి అత్యాచారం చేశాడు. ఆ తరువాత నగ్నంగా ఫోటోలు తీసి వేధింపులు మొదలుపెట్టాడు. విజయవాడ నడిబొడ్డున జరిగింది ఈ ట్రాప్ అండ్ రేప్ ఘటన. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇద్దరికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది. ఇన్స్టాలోని ఒకరికొకరు హాయ్ బై చెప్పుకునేవారు. యువతి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాగా ఇతను జిమ్ ట్రైనర్. అయితే యువతి కొద్దిగా లావుగా ఉండటంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్. కొంచెం లావుగా ఉన్నావు, నిన్ను స్లిమ్ గా మార్చుతానంటూ జిమ్ కి రమ్మన్నాడు. ఎక్సర్సైజులు చేస్తే సన్నబడతావు, మరింత అందంగా ఉంటావంటూ మాయమాటలు చెప్పాడు. లావు తగ్గేందుకు అప్పుడప్పుడు సలహాలిస్తూ ఆమె నమ్మకం సంపాదించాడు. జిమ్ పక్కనున్న ఓ హోటల్లో ప్రోటీన్ షేక్లు ఉన్నాయని, అక్కడికి వస్తే ఇస్తానని యువతికి అమ్మబలికాడు. అలా ప్రోటీన్ షేక్ పేరుతో హోటల్ కి రప్పించి అత్యాచారం చేశాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్. ప్రోటీన్ షేక్ లో మొత్తం మంది కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన యువతిపై అత్యాచారం చేసి తర్వాత నగ్న ఫోటోలు తీసుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో విజయవాడ సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యువతికి వైద్య పరీక్షలు చేయించారు. అయితే తనలాగే జిమ్ కి వచ్చే మరికొందరు యువతులను కూడా అబ్దుల్ ఖాదర్ ట్రాప్ చేశాడని అంటోంది బాధితురాలు. బ్లాక్మెయిల్ చేస్తూ ఎంతో మంది నుంచి డబ్బు కూడా వసూలు చేశాడని చెబుతోంది. తనను కూడా అలాగే ట్రాప్ చేసి నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోతోంది యువతి. ప్రస్తుతం పరారీలో ఉన్న జిమ్ ట్రైనర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.